సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం చేంజ్ చేసిన డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో V70 అండ్ వివో V70 ఇలా రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. రెండింటి కూడా ప్రైస్ గ్యాప్ చాలా ఉంది అండ్ ఆల్సో సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో మెయిన్ చేంజెస్ ఏంటంటే రెండు స్మార్ట్ ఫోన్స్లో ప్రాసెసర్ ఒక్కటే డిఫరెన్స్ అనమాట, మిగతా అంతా కూడా సేమ్ డిటో కాపీ అనుకోవచ్చు. ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ప్రీ ఆర్డర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మేక్ మై ట్రిప్ వాళ్ళు ఉంచండి. సో మేక్ మై ట్రిప్ వాళ్ళైతే ఓపెన్ ఏ వాళ్ళతో పాటు అయితే కొలాబ్ చేసుకొని కొత్త ఏ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మేక్ మై ట్రిప్ ఏ అసిస్టెంట్స్ అయితే ట్రిప్ అసిస్టెంట్స్ అంటారు కదా, దాన్ని అయితే యాడ్ అయితే చేసి రమ్మడం. సో దానివల్ల బెనిఫిట్ ఏమన్నా అవుతుందా అంటే మాత్రమే నాకైతే ఎక్కువ ఐడియా అయితే లేదు. సో మన ఇప్పుడు ఏ సబ్మిట్ ఉంది కదా, దాంట్లో ఇది ఇంక్లూడ్ అయితే ఏసీరా అనుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రం జియో నుంచి అన్నమాట. సో జియో హాట్స్టార్ వాళ్ళు ChatGPTతో పాటు కొలాబరేషన్ అయ్యి మల్టీ లాంగ్వేజెస్ సర్చ్ అయితే తీసుకొచ్చారంట. సో దీనివల్ల మీరు టైప్ చేయకుండా వాయిస్ కమాండ్స్తో టెక్స్ట్ టు వాయిస్ ఆర్ వాయిస్ టు టెక్స్ట్ నుంచి కమాండ్స్ తీసుకొని మీకు నచ్చిన మూవీ చూసుకోవచ్చు. సింపుల్ చెప్పుకోవాలంటే వాయిస్ నుంచి మీరు నాకు చాలా సినిమా చూపి ప్లే చేయాలంటే ఇట్లా అది చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఇట్లా ట్రై చేయండి. ఒకవేళ అప్డేట్ వచ్చినాక మేబీ టైం పడుతుండొచ్చు అంటే నాకు ప్రస్తుతానికి అయితే ఒక పాయింట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఆక్సిజన్ ఓఎస్ నుంచి అన్నమాట. సో ఆక్సిజన్ ఓఎస్ అవుతుందో ఇప్పుడు వచ్చే ఆక్సిజన్ OS 17లా మీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, కెమెరా ఇంప్రూవ్మెంట్ అండ్ జూమ్ ఇంప్రూవ్మెంట్స్తో పాటు చాలా వచ్చినాయని అయితే మెన్షన్ చేశారు. మెయిన్ చూసుకుంటే కొన్ని ఎర్లీ లుక్స్ పిక్స్ అని ఉంటారు కదా బయటపడ్డాయి, దానికన్నా చూసుకుంటే ఇంకొంచెం స్టెబిలిటీ ఉండే అవకాశం ఉందంటారు. సో ఆక్సిజన్ ఓఎస్ వచ్చినాక మీ ఒపీనియన్స్ ఏవైతే కింద చేసుకోవచ్చు అప్డేట్ ట్రై చేసినాక. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే బ్లెండర్ నుంచి అన్నమాట. సో బ్లెండర్ వాళ్ళు బ్లెండర్ 5.0 స్టేబుల్ వర్జన్ అయితే మనకు ఆల్రెడీ ఉంది, కానీ బ్లెండర్ 5.0.1 అయితే తీసుకొచ్చినాము. చిన్న అప్డేటే, కొన్ని చేంజెస్గా మైనర్ బగ్ ఫిక్సెస్ అయితే చేశారు. ఒకవేళ ఇట్లా బ్లెండర్ యూజ్ చేసి ఇది 3D యానిమేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట, మళ్ళీ బ్లెండర్ బ్లెండింగ్ మిక్సింగ్ అనుకోగలదే 3D యానిమేషన్ చేసుకోవచ్చు, 2D యానిమేషన్ కూడా చేసుకోవచ్చు, వేఫెక్స్ వర్క్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో చాలామంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద కంపెనీస్ కూడా. సో ట్రై అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళ Ryzen 5000 సిరీస్ మెడ్యూసా ప్రాసెసర్ ఉంటుంది. దాంట్లో RDNA 4 nm ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే షోకేస్ అయింది. దాంట్లో RDNA 4 Matrix ISA సపోర్ట్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది FSR 4 కూడా సపోర్ట్ చేస్తుంది. సో FSR 4 సపోర్ట్ చేస్తుందంటే మాత్రమే ఇప్పుడున్న ఇది AMD వాళ్ళ మెడ్యూసా హేలో RDNA 5తో పాటు కూడా ఉంది. సో మీకు ఈజీగా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వచ్చే AMD ప్రాసెసర్లకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట. కొంచెం డిఫరెంట్గానే అనిపించింది నాకు. సో చూడాలి ఎక్కడ దాకా పోతుంది ఏందనేసి అయితే మాత్రమే. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లా స్ట్రిక్స్ బ్లేడ్ ఆఫ్ గ్రీడ్ అనే గేమ్ అయితే అఫీషియల్గా లాంచ్ అయితే అయిపోయింది ఇవాళ. మన ఇండియాకి అయితే మాత్రం రాత్రి 10:30కి లాంచ్ అవుతుంది. 10:30-11 గంటల లాంచ్ అయితే ప్రైస్ చూసుకుంటే 2300కి అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గేమ్ బాగుంది. పాత ఓల్డ్ గేమ్ ఆడినాను, షార్ట్స్ గురించి అయితే ఆడలేను. ఫస్ట్ గేమ్ ఆడినా, సెకండ్ గేమ్ ఇంకా ఆడలేను, డెమో ఆడిండే దీన్ని. సో డెమో నాకు 1650 గ్రాఫిక్ కార్డ్కి అయితే ఇబ్బంది పడుతుంది. ఇక్కడ కంపల్సరీ 8GB VRAM ఉండాల్సిందనేసి అయితే అంటారు. సో 12GB ర్యామ్, 8GB వీడియో మెమరీ, 25GB స్టోరేజ్ ఉంటాయి, గేమింగ్ ఆడుకోవచ్చు అన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఒక మంచి డీసెంట్ గేమ్ ఆడాలంటే మాత్రమే AAA గేమ్ మినిమం 8GB వీడియో మెమరీ ఉండాల్సిందండి. అండ్ ఇవి వారున్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ బై నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేలా కలుసుకుందాం.